నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ పొలిటికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాడి రైతులకు జగన్ సర్కారు తీపి కబురు. ఈ నెల 26న ఆవులు, మేకలు, గొర్రెలు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. పేదల కన్నీళ్లు తుడవడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే వాసుపల్లి. పాడి రైతులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 26న వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా లబ్ధిదారులు, వారికి ఇవ్వనున్న పాడి పశువులు తదితర అంశాలపై సీఎం నిశితంగా పరిశీలించారు. అధికారులు వివరాలను సీఎంకు అందజేశారు. లబ్ధిదారులకు ఇవ్వనున్న ప్రతి పశువుకు భౌతికంగా తనిఖీలు చేయనున్నారు. పాడి పశువుకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్ల వివరాలు నమోదు చేయాలని సూచించారు. పాడి పశువు ఇచ్చే పాల దిగుబడిని కూడా రికార్డు చేయాలని అన్నారు. తొలి విడతగా ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో పంపిణీకి రంగం సిద్ధం చేశారు. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, అధికారులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 15వ వార్డు హెచ్పీ కాలనీలోని శివ పంచాయతన ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. సనాతన ధర్మం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించారని అన్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే పొరుగువారికి సేవ చేసే ఆలోచన వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నడ్డింపల్లి కృష్ణరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జీవీఎంసీ 15వ వార్డులో హెచ్పీ కాలనీలో మరి శివ పంచాయతన ఆలయం, మరి మా గురువు గారు ప్రొఫెసర్ అయ్యన్న గారు, వారు ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, వారంతా ఒక ఆధ్యాత్మికవేత్త. ఆయన టీచర్ అయినా కూడా మొత్తం నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి. మరి సమాజంలో ఈ ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలని వారు మరి వారి కమిటీ సభ్యులందరూ కూడా గత 40 సంవత్సరాలుగా, నేను కూడా మామూలు ఫస్ట్ టైం రావడం, ఒకటే గుడి అనుకున్నాను. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఈ హెచ్పీ కాలనీలో ఉండటం చాలా సంతోషం. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పినట్టు ఈ భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, యాదభూమి. మరి ఈ దేవాలయాల్లో రోజు నిత్యం జరిగేటువంటి దేవతార్చన వల్ల సమాజంలో శాంతి కానీ, సుఖం కానీ, ప్రశాంతత కానీ ఉంటుంది మానవాళికి. మరి ఈ భక్తిభావాన్ని పెంపొందించడానికి ఇలాంటి ఆలయాలు ఎంతో ఉపయోగపడతాయి. దానివల్లే మరి ఈ రోజున మనం సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు. వారి యొక్క వివిధ స్థాయిల్లో ఉన్న వివిధ ఆదాయం కూడా వివిధ రకాలలో ఉన్నా కూడా, అంటే దేవుని మీద భక్తి, ఒక పాపభీతి ఉండబట్టే మనుషుల్ని మనం ఈరోజు కర్మసిద్ధంగా నమ్మబట్టే ఈ రోజున మనందరం సంతోషంగా ఉండగలుగుతాం. అదే ప్రపంచ దేశాల్లో వాళ్ళంతా డబ్బులు సంపాదించినంత ఆస్తి సంపాదించిన. పేదల కన్నిటిని తుడవడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆసిల్మెట్లోని వాసుపల్లి కార్యాలయంలో 29వ వార్డు మాజీ అధ్యక్షుడు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మన్యాల శ్రీనివాస్ 200 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యేను కలిసి మద్దతు ప్రకటించారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆయన నాయకత్వానికి ఆకర్షితుడై వైసీపీకి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బొట్టామల్లి, రాము, వీరుబాబు తదితరులు పాల్గొన్నారు. మన్యాలు వాసు గతంలో పార్టీలు వేరు, అభిమానం ఒకటి. అభిమానం మాత్రం ఇద్దరికి మాకు ఉంది, కానీ పార్టీలు వేరు. ఏంటంటే నేను కృష్ణ అభిమాని, అతను కృష్ణ అభిమాని, మా అప్పారావు గారు కృష్ణ అభిమాని. సో మీ అందరం కూడా ఒకే గుడికి సంబంధించిన వాళ్ళమే, కానీ పార్టీలు వేరవడం వల్ల ఏంటంటే కొంచెం దూరం, అంతేగాని అభిమానం మాత్రం ఎప్పుడు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవారు. మరి ఇప్పుడు ఏంటంటే పార్టీలు ఒకటే, అభిమానం ఒకటే, ఇంకేం కావాలి, ఇంకా దున్నేస్తాం. ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం చేస్తాం. కట్టమనేని మన కృష్ణ అభిమానులు అందరం కూడా, అలాగే మహేష్ బాబు అభిమానులు అందరం కూడా కలిసిమెలిసి చేస్తాము.
ఒక సామాజిక చెందిన వ్యక్తి ఈ రోజు మనకి దక్షిణ నియోజకవర్గంలో చాలా గర్వకారణం, చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు జగన్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆయన రావడం జరిగింది. ఆయనకి గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యే గారికి చేదోడు వాదోడుగా మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయనకి సాయశక్తులు మా వంతు కృషి చేసి ఆయన రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేకూరాలని, మరిన్ని ఉన్నత పదవులు చేయాలని ఆశిస్తూ మా వార్డు తరపున 29వ వార్డు తరపున పూర్తి సంపూర్ణ మద్దతు ఆయన తెలియజేస్తున్నాం. ఆయన అడుగుజాడలో ఆయన మార్గదర్శకంలో నడుస్తామని చెప్పి. గిరిజనుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అరకు ఎంపీ గొట్టేటి మాధవి అన్నారు. నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. పెద్ద కోదాడపల్లిలో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గునితో కలిసి ఆవిష్కరించారు. కోడాపల్లి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. పెద్ద కోడాపల్లి నుండి గుత్తులపుట్ట వరకు 2.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిపుత్రులకు పోడు భూమి 60FR పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భర్త శివప్రసాద్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ నా నమస్కారాలండి. మేము చాలా కాలం నుండి గిరిజన బిడ్డలైన మేము ఈ కొండ బోర్డుని చాలు చేసుకుంటున్నాము. మాకు ఈ వరకు పట్టాలేమి రాలేదు. జగనన్న పాలన వచ్చే వరకు దేశవ్యాప్తంగా ఈ నెల 26న జరగనున్న సార్వత్రిక సమ్మె ద్వారా కార్మిక వాణిని వినిపిస్తామని సిఐటియు రాష్ట్ర నాయకుడు సుబ్బారావు తెలిపారు. గాజువాక సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాతలు మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నేటికి వెట్టి చాకరీ జీవితాలని అనుభవిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అబాస్క్ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్మికులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాంబాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హర్తాళ్ళు జరగబోతా ఉంది. దీని ప్రధాన కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలు వాళ్ళు ఏనాడో బ్రిటిష్ పాలన నుంచి సంపాదించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి కుదించి 4గా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే బడా పెట్టుబడిదారులకి ఈ యొక్క కార్మిక శ్రమను కట్టబెట్టే పనిలో ఆయన చాలా బిజీగా ఉండడం జరిగింది. మొన్నే వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టాడు. ఈవేళ వ్యవసాయదారులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ భద్రత లేకుండా పోయింది. అంటే దేశానికి వెన్నుముకైనటువంటి రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, కార్మికులు కానీ కనీసం భద్రత లేదు, మనుగడ లేదు. రెండో పక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేది మన దేశానికి పట్టుకోమలేదు. మరి జవహర్లాల్ నెహ్రూ టైంలో పంచవర్ష ప్రణాళికల పేరుతోటి ఆ రోజు ప్రభుత్వ రంగాన్ని ఎవడో కూడా సిద్ధంగా లేడు కాబట్టి రా మెటీరియల్ స్టీల్ కానీ, విద్యుత్ కానీ కీలకం కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు అయినటువంటిది ఈరోజు కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్లే మన దేశానికి కూడా ఆదాయం కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఈరోజు పెట్టుబడిదారులు ఈ రా మెటీరియల్ ఉపయోగించుకుని గాజువాక పెదనడుపూర్లో కొలువైన సంకటమోచన గణపతి ఆలయంలో ఆకాశ దీపం వెలిగించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మంత్రి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరై ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం ద్వారా రాష్ట్ర పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని అన్నారు. ఏకదంతుడి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మంత్రి శంకర్ నారాయణ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. గవర్నీయులు మన మంత్రి రాజశేఖర్ గారు, మన శంకర్ గారు, మూర్తి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ మొక్కలు వేశారు, చుట్టూ ప్రహరీ ఉంది. చాలా ఆలయానికి వస్తే ప్రశాంతంగా 10 నిమిషాలు పూజ చేసుకొని వెళ్ళే అవకాశం కల్పించారు. ముందుగా మంత్రి రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నదమ్ములందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఖచ్చితంగా మాకు చెప్పారు మేడం గారు, లారీ గారు, చిన్న ఏవో గ్రిల్స్ వర్క్స్ ఏవో పెండింగ్ ఉన్నాయని. నేను నా స్నేహితులు కలిసి ఫ్రంట్ పార్ట్కి ఇటు 3 అటు 3 పెండింగ్ ఉన్నాయి. దానికి ఎస్టిమేషన్ ఇస్తే అది మా తరఫు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. భారత్ను శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత దివంగత ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణికుమారిలో అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆమెకు ఘన నివాళులు అర్పించారు. బ్యాంకుల జాతీయకరణ, పేదరిక నిర్మూలనకు ఆమె ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హైదర్ అలీ సింకా,
గొంప గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి 103వ జయంతి సందర్భంగా విచ్చేసిన మా ఇన్ఛార్జ్ జనరల్ మార్టిన్ లోథర్ గారు, సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పేడా రమణ కుమార్ గారు, అలాగే నా తోటి నాయకులు సోదరులు అందరూ విచ్చేసినందుకు నా అభినందనలు. ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వల్ల భారతదేశం ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే దానికి ముఖ్య కారణం ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలాగే బ్యాంకుల్ని జాతీయం చేసింది ఎవరైనా ఉన్నారంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈ రోజున ఏ విషయాన్ని సరే జప్తికి తెచ్చుకోవాలన్నా, ఏ ప్రాజెక్ట్ చూసినా, ఎలాంటి అభివృద్ధి చూసినా ఇందిరాగాంధీ గారి వల్లే జరిగింది. ఆ ఇందిరాగాంధీ గారి జయంతి పురస్కరించుకుని ఈరోజు ఈ మీటింగ్ జరగడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఉక్కు మహిళ, భారత తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి 103వ జయంత్యోత్సవ కార్యక్రమాన్ని విశాఖపట్నం నగర కాంగ్రెస్ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం ఇన్ఛార్జ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ మార్టిన్ లూథర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, మహిళా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఉక్కు మహిళగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు. హెడ్లైన్స్ మరోసారి. పాడి రైతులకు జగన్ సర్కారు తీపి కబురు. ఈ నెల 26న ఆవులు, మేకలు, గొర్రెలు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. పేదల కన్నీళ్లు తుడవడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ఇవి స్మార్ట్ సిటీ పడుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.